అందరికీ నమస్కారం. విజయ చంద్రికలు అనే నా ఛానల్కి సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, వయసు మీరిపోయిన పెళ్ళిళ్ళు అవ్వకుండా వృద్ధవరులుగా మారిపోయే బ్రాహ్మణుల గురించి టాపిక్ ఈరోజు. ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్ళిళ్ళు కాకుండా వృద్ధులైపోతున్నారు, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజంలో. బ్రాహ్మణ సమాజం ఉన్నదే చాలా తక్కువ, కానీ ఇందులో కులవృత్తులు చేసేవారు ఇప్పట్లో తక్కువ మందే ఉన్నారు. ఇదివరకైతే ఇంచుమించుగా బ్రాహ్మణులు అయితే వ్యవసాయం చేసుకునేవారు, లేదంటే ఎక్కువ టీచర్లుగా ఉండేవారు, లేదంటే పురోహిత వృత్తిలోనే ఎక్కువగా ఉంటుండేవారు. అయితే ఈ మధ్యన చాలా వరకు తగ్గించేశారు. ఎందువల్ల అంటే పురోహిత వృత్తిలో ఉన్న వాళ్ళకి పిల్లల్ని ఇవ్వటం లేదు. పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండిపోవడం వల్ల ఈ వృత్తి చేపడితే పెళ్ళిళ్ళు అవ్వని ఉద్దేశంతో చాలా వరకు తగ్గిపోయింది. కాకపోతే ఎంత తగ్గిపోయినా మన వైదిక ధర్మం నిలబడాలి అంటే ఖచ్చితంగా ఈ అర్చకులు, పురోహితులు, వేద పండితులు ఇది ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. సమాజం బాగుపడాలంటే ఖచ్చితంగా ఆ వేద విద్య అభ్యసించవలసి ఉంది. అందుచేత ఈ పిల్లల్ని పాపం చిన్న వయసులోనే, ఒక 8 ఏళ్ల వయసులోనే ఈ వేద పాఠశాలలో జాయిన్ చేస్తే వాళ్ళు అక్కడ ఎన్నో కఠిన నియమాల్ని పాటిస్తూ, కఠోరమైన దీక్షల్ని చేపడుతూ, వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కుంటూ, 8 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ, గురు శుశ్రూష చేస్తూ, అక్కడ వాళ్ళకి నచ్చకపోయినా అక్కడ పెట్టింది తింటూ చాలా కష్టపడి విద్యాభ్యాసం చేసుకుని ఇంటికి వచ్చి మా వృత్తిలో దిగేసరికి అక్కడి నుంచే మొదలవుతోంది ఇబ్బంది అంతా. వాళ్ళకి వయసు వచ్చింది, పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. అయితే ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని అడుగుతారు. పురోహితం అనేసరికి పురోహితమా అని అదొక రకంగా చులకన భావంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజలు. అది చాలా తప్పు కదా. ఎందుకంటే అందరూ ఒకటే చేస్తే మిగతావి ఎలా జరుగుతాయి? కులవృత్తి విషయంలో మాత్రం ఖచ్చితంగా కులవృత్తి అన్ని వర్గాల్లోనూ కూడా కులవృత్తి ఎంతో కొంతమంది చెయ్యాలి. చేస్తేనే ఆ వృత్తి నిలబడుతుంది, లేకపోతే వృత్తులు పోతాయి. వృత్తులు పోవడం కూడా సమాజానికి మంచిది కాదు కదా. అందులోనూ ఒక పూజ చేసుకోవాలన్నా, ఒక గుడిలో ఒక అర్చన చేయించాలన్నా, దేనికైనా సరే ఈ కులవృత్తి, బ్రాహ్మణ కులవృత్తి, పురోహితం అనేది తప్పకుండా అవసరం. అందుచేత మరి ఏదో మనకి 2 మగపిల్లలు ఉన్నారు అంటే ఒక పిల్లాడిని మామూలు చదువుల్లో పెట్టినా, ఒక పిల్లాడినైనా కులవృత్తిలో పెడదామని ఉద్దేశంతో పెడుతున్నారు. పెడితే పాపం వీళ్ళు కష్టపడి చదువుకుని వస్తే వీళ్ళకి ఏమి జరుగుతుందయ్యా అంటే పెళ్ళిళ్ళు అవ్వటం లేదు. ఇది ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా పురోహిత వృత్తిలో ఉన్నవాళ్లే వాళ్ళ పిల్లల్ని పురోహితుడికి ఇవ్వనడం మరీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. వాళ్ళు ఉద్యోగస్తులు అయ్యుండి మా పిల్లల్ని ఉద్యోగస్తులకి ఇస్తామంటాం కొంతవరకు సమంజసమేమో, కానీ వాళ్ళ వృత్తిలో ఉండి పిల్లల్ని చక్కగా దానివల్లే పోషించుకుని ఆ వృత్తి చేసేవాడికి మాత్రం ఇవ్వమండం మాత్రం ఇది సబబు కాదు. ఈ పురోహిత సోదరులందరూ కూడా ఇది గ్రహించాలని నా ఆకాంక్ష. ఎందుకంటే మన పిల్లలకి ఇవ్వకపోతే ఎంతో అవతల వాళ్ళని కూడా మనం అలాగే అనుకోవాలి కదా. అనుకుని ఒక అడుగు ముందుకు వెయ్యండి. ముందుకు వేసి మన పిల్లల్ని ఇద్దాం, పురోహితులకి ఇద్దాం. వాళ్ళు బాగా చూసుకోకపోతే అడగండి. బాగా చూసుకునే వాళ్ళకి ఏ వృత్తి అయితే ఏంటి? కడుపు నిండా అన్నం పెట్టడం, ఆ అమ్మాయి కోరికలు తీర్చడం కదా మనకు కావాల్సింది. జాండు పొట్టకి ఏ వృత్తి చేస్తే ఏంటి? ఏ వృత్తి అయినా ధర్మమైన సంపాదన ఉండాలి. ధర్మమైన సంపాదన ఏ వృత్తి ద్వారా సంపాదించినా పర్వాలేదు. 10 రోజుల క్రితం ఒక ఆవిడ నాతో అన్నారు, ఎక్కడైనా సంబంధం ఉంటే చూడమని. తర్వాత ఏంటంటే అమ్మాయింది, ఆ అమ్మాయికి పురోహితుడు మాత్రం వద్దు, ఎందుకంటే వాళ్ళ నాన్న పురోహితుడే కాబట్టి అందరూ పురోహితులు ఎందుకు, జీతం తక్కువైనా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతుంది, కానీ పురోహితుడు మాత్రం వద్దు అని చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో హైదరాబాద్లోనో, లేకపోతే బెంగళూరులోనో, లేకపోతే మద్రాసులోనో ఎక్కడో ఒక 25,000 జీతం తెచ్చుకుంటే అక్కడ భార్యాభర్తలిద్దరికీ సరిపోదు, సరికదా. అక్కడ పిల్లలు పుడితే అసలు చాలదు, చెప్పక్కర్లేదు. టౌన్లో అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అలా ఇష్టపడుతున్నారు. కానీ హాయిగా కడుపు నిండా తిండి పెట్టి ప్రేమగా చూసుకుంటామని పురోహితులు వద్దుట. ఏం చెప్పమంటారు? ఇలా ఉంది ప్రపంచం. చాలా నివ్వెరిపోయింది నీ మాటకి.
ఇక ఏం చెప్దామన్నా సరే వినే పరిస్థితుల్లో లేకపోయేసరికి చాలా విచారంగా ఉంటుంది నాకు. అందుకే మీ ముందుకు వచ్చి ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఇంకా ఏంటంటే మామూలు వృత్తులు, ఈ కుల వృత్తులోనే కాకుండా మిగతా ఉద్యోగాల సాఫ్ట్వేర్లు గట్రా ఉన్న వాళ్ళలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు. ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అవటం లేదు. వాళ్ళకి ప్యాకేజ్ సమస్య అడుగుతున్నారు. తర్వాత 6 అంకెల జీతం కావాలి, మంచి కారు కావాలి, వాళ్ళ పేరుని ఇల్లుందా లేదా, ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళపై ఆధారపడి ఉండకూడదు. ఇది పెద్ద సమస్య. ఇది బ్రాహ్మణ వర్గంలోనే కాదు, మిగతా అందరి వర్గాల్లోనూ కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉండకూడదట. మరి తల్లిదండ్రులు లేకుండా ఆకాశం నుంచి ఊడి పడతారా అల్లుళ్ళు? తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. 10 మంది, ఇది వరకు 10 మంది ఉన్న ఇంట్లో ఇస్తే పిల్ల సుఖపడుతుంది అనుకునేవారు. ఇప్పుడు భర్త తప్ప ఎవ్వరూ ఉండకూడదన్నారు. ఆ భర్తతో అయినా తిన్నగా ఉంటున్నారంటే అది కూడా సరిగా ఉండట్లేదు. కాపురాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అమ్మాయిలు కూడా చాలా పట్టుదలగా ఉంటున్నారు. అస్సలు ఒక మెట్టు కిందకి దిగటం లేదు. చాలా ఎలా ఉంటున్నారంటే అస్సలు తగ్గే పరిస్థితి లేదు. కాపురాలు సవ్యంగా నిలబడాలంటే ఒకసారి వాళ్ళు మెట్టు దిగాలి, ఒకసారి వీళ్ళు మెట్టు దిగాలి. అప్పుడే కలకాలం కాపురాలు నిలబడతాయి. కాపురాలను విచ్ఛిన్నం చేసుకుని పుట్టింటికి చేరుతున్నారు. చేరి అక్కడి నుంచి ఉద్యోగాలు చేసుకుని ఈ లోపుని ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కూడా పుట్టేస్తారు. వాళ్ళ జీవితాలు ఎంత ఇబ్బందులు పాలవుతాయి ఒక్కసారి ఆలోచించండి. దయచేసి కులవృత్తుల్ని మనం ప్రోత్సహిద్దాం. మనం కులవృత్తి చేసేటప్పుడు మన పిల్లల్ని కులవృత్తి చేసే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిద్దాం. అందరూ ఉద్యోగాలే చేయడం కాదు, అందరూ కులవృత్తులు కూడా చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. మరి మీరందరూ సహకరిస్తారని నా ఆకాంక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే పెళ్ళి అవ్వకుండానే పెత్తనాలు చేయడం కూడా మొదలెట్టేస్తున్నారు. పెళ్ళి కుదిరింది అంటే ఆ అబ్బాయి ఇంకా అమ్మాయి మాట వినవలసిందే, తిరుగులేదు. ఇంకా ఈ లోపున ఒకవేళ అలా మాట ఏదో కుదురుతోంది. కుదిరి అమ్మాయి చెప్పిన వినకపోతే వెంటనే క్యాన్సిల్ చేసుకుంటున్నారు సంబంధం. ఇలా ఉంటే ఈ అబ్బాయిల పరిస్థితి ఏంటి? ఒకప్పుడు కన్యాదాత వచ్చి వరుడి ఇంటికి వచ్చి వరుడి తల్లిదండ్రులే మా అమ్మాయిని ఇస్తామని చెప్పి సగౌరవంగా అడిగేవారు. ఇప్పుడు కాలం మారింది. ఈ అబ్బాయిల తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని బతిమాలుకుని మీరు ఏం పెట్టకపోయినా పర్వాలేదు, మేమే తిరిగి పెళ్లి చేసుకుంటాం అని అడుగుతున్నా సరే మేము ఇవ్వమని చెప్పి నానా రకాలుగా చిన్నబుచ్చుతుంటే పాపం ఈ అబ్బాయిలు కూడా చాలా ఇబ్బంది పడిపోయి పెళ్ళిళ్ళ కాక తల్లి ఎన్నాళ్ళని వండి పెట్టగలదు? ఆ తల్లి మీద భారం కాలేక ఆఖరికి మరి మొదటి పెళ్లి వాళ్ళే రెండో పెళ్లి వాళ్ళని విడోస్నో లేకపోతే డైవోర్స్ అయిన వాళ్ళని కూడా చేసుకుంటున్నారు. ఇద్దరేసి పిల్లల తల్లుల్ని కూడా చేసుకున్న వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం. అది తప్పని నేను అంటలేదు, తప్పు కాదు, వాళ్ళకు జీవితాన్ని లైఫ్ని ఇచ్చినట్టే. కానీ ఇలా ఉంది పరిస్థితి అని తెలియజెప్పడం కోసం మీకు ఇవన్నీ వివరించుతున్నాను అంతే. దయచేసి కులవృత్తుల్ని మనం ప్రోత్సహించి మన పిల్లల్ని కులవృత్తి చేసే వాళ్ళకి ఇవ్వడానికి ఎంత మాత్రమూ వెనుకదీయద్దు. ఈ వీడియో ద్వారా నేను తెలియజెప్పుకున్నది. దయచేసి కులవృత్తులకి సహకరించి మన పిల్లల్ని కులవృత్తి చేసే వాళ్ళకి ఇద్దాం. కులవృత్తిని గౌరవిద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.